కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డిని ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. సో, ఈ పరిస్థితుల్లో ఈ గ్యాప్‌లోనే ఆయనకి ఏం బ్రేకింగ్ న్యూస్ బ్యాడ్‌ది అందింది. అసలు ఇది నిజంగానే ఆయనకి బ్యాడ్ న్యూస్ కింద ఆయన కన్సిడర్ చేసుకుంటారా? మరి దీన్ని ఎట్లా చూస్తారు? అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని అడగట్లేదు నేను. ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. చాలామంది పొలిటికల్‌గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తారు. సో, దయచేసి ఈ వీడియో మర్చిపోకుండా వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకోండి. విషయానికొస్తే కొన్ని నెలల క్రితం అంటే కొన్ని వారాల క్రితం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామందిని రిమూవ్ చేసేటువంటి క్రమంలో ఫస్ట్ రిలీజ్ చేసిన జాబితాలో ఫస్ట్ పేరే ఆళ్ల రామకృష్ణారెడ్డిది పెట్టారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ కుటుంబానికి ఎన్నో సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా పనిచేసి అందులో ఉన్నటువంటి వ్యక్తి, అట్లాగే జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్ అయినటువంటి వ్యక్తి. నిజానికి ఆయనకి మినిస్ట్రీ కూడా ఇస్తారు గ్యారంటీ అని చాలామంది అనుకున్నారు. జగన్ కూడా మాట ఇచ్చారు. మంగళగిరిలో అప్పట్లో లోకేష్కి వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు ఆళ్ళని కనుక గెలిపిస్తే డెఫినెట్లీ మినిస్ట్రీ ఇస్తాను అనేటువంటి మాట కూడా జగన్ ఇచ్చినట్టుగా నాకు గుర్తు. సో, అటువంటి వ్యక్తిని కూడా నేను తీసేశానంటే నేను చూసేటువంటివి సర్వే లెక్కలు తప్ప తమాపర భేదం నాకేమీ లేదు అనేటువంటి సిగ్నల్ని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి తన శ్రేణులందరికీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత తన యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ఏపీ ప్రభుత్వం ఫండ్స్ ఏమీ రిలీజ్ చేయలేదని, తనకు అప్పులు కూడా ఎక్కువైపోయాయని, సో నేను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో ఉండే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే అక్కడ ఏం జరిగింది? ఈయన ఏమైనా అక్కడ కోవర్ట్గా వెళ్ళారా? షర్మిలకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కానీ, రాజకీయంగా ఆమె వేయబోయే అడుగులు కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి వెళ్ళారా? లేకపోతే ఇంకేదన్నా రీజన్ వల్ల ఆయన వెళ్ళారా అనేది మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఆళ్ల వెనక్కి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని కలవటం, జగన్ కూడా ఆయన మీద చేయి వేసి చాలా నార్మల్గా మాట్లాడుతూ ఉండటం చూస్తుంటే ఇంకా ఆయన వైసీపీలోకి వచ్చినట్టే. సో వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రకమైనటువంటి బ్యాడ్ న్యూస్ అందుతుంది. ఒక చిన్న సైజు షాక్ తగిలింది. అదేంటంటే లోకల్లో ఉండేటువంటి వైసీపీ క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళకండి కాంగ్రెస్ పార్టీకి, వైసీపీలో ఉండండి, లేదా తప్పదనుకుంటే టీడీపీలో కన్నా వెళ్ళండి, కానీ కాంగ్రెస్ లాంటి పార్టీలోకి వెళ్ళకండి అని చాలా డిస్కషన్స్ జరిగాయి. అప్పట్లో వెళ్లే ముందు చాలామంది రిక్వెస్ట్ కూడా చేశారు ఆయన్ని. అయితే నిద్రాణ స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్టీ వర్కర్లు ఉంటారు కదా, అంటే 10 సంవత్సరాల క్రితం కనుమరుగైపోయినటువంటి ఏపీలోని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి టైంలో యాక్టివ్గా ఉన్నటువంటి కాస్త సీనియర్ లోకల్ క్యాడర్ కార్యకర్తలు ఉంటారే, వాళ్ళందరినీ నిద్రాణ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ నిద్రలేపి మరీ వాళ్ళందరినీ పోగు చేసుకుని మరీ అనుచరగణంతో సహా వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు వాళ్ళకి చర్యెత్తుకొచ్చింది. అసలు మేము మా మానాన మేము ప్రశాంతంగా బతుకుతుంటే ఏపీలో కాంగ్రెసే లేదు కదా, షర్మిల వచ్చినా ఎవరు వచ్చినా పుంజుకునే పరిస్థితి లేదు కదా, ఒకవేళ పుంజుకుంటే అంతగా కొన్ని సీట్లు వస్తే అప్పుడు చూద్దాంలే అనుకుని మేముంటే మమ్మల్ని అందరినీ నిద్రలేపి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్ళి ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళ్ళిపోయావేంటి అని వాళ్ళందరూ ఈయన మీద పిచ్చకోపంగా ఉన్నట్టు, ఎట్టి పరిస్థితుల్లో మేము వైసీపీకి మాత్రం రాము, మేము రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్తో ఉంటాము, లేదంటే మా పని మేము చూసుకుంటాము, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందుకి వెళ్ళము అని వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈయన మళ్ళీ వైసీపీలోకి వచ్చేటప్పుడు వైసీపీకి మాట ఇచ్చారు, తన వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంతో కొంత అనుచరగణం ఉందని, వాళ్ళని ఉపయోగించుకుని రానున్న ఎన్నికల్లో లోకేష్ని ఓడించడానికి గట్టిగానే ప్లాన్ చేయగలుగుతాను అనేటువంటి స్ట్రెంగ్త్ని ఆయన చూపించుకునే ప్రయత్నంలో ఉండగా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ రావడం, ఈ రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఎదురవడం, కాంగ్రెస్లోకి మమ్మల్ని తీసుకెళ్ళింది నువ్వే కాబట్టి మేము మళ్ళీ రాము అని వాళ్ళందరూ కుండబద్దలు కొట్టడం ఇంకొక రకమైన చిన్న షాక్ లాగా, బ్యాడ్ న్యూస్ లాగా అందుతుంది. సో వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు ఇటువంటి అంశాల మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు కాబట్టి ఈ వీడియోని షేర్ బటన్ కొట్టి మీ వీడియోని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. ఎంతోమందికి విషయం తెలుస్తుంది. అట్లాగే ఇదంతా జరిగిన తర్వాత కూడా మంగళగిరిలో ఎవరిది గెలుపు అవ్వబోతుంది, టీడీపీ గెలవబోతుందా, వైసీపీ గెలవబోతుందా అనేది మీరు కామెంట్లో తెలియజేయండి.